BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో గోల్డ్ అప్డేట్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి అసలు ఈరోజు ప్రైస్ ఏ విధంగా ఉంది అండ్ చాలామంది కూడా గోల్డ్ ప్రైస్ తగ్గారు అని చెప్తున్నారు, ఇంకొందరు లేదు అలానే ఉంది అంటున్నారు. ఎలా ఉంది సార్? గోల్డ్ ఇంకా తగ్గుముఖం పట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి శిరీష. ఓకే, సో ఇక్కడ నేను ఒక మంచి శుభవార్త అయితే చెప్పారు సార్. అందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్న వర్డ్. కరెక్ట్ అండి. అయితే క్యాష్ రెడీ చేసుకోమని చెప్తా. సో ఇది గోల్డ్ ట్రేడర్స్ కోసము, గోల్డ్ ఫ్యూచర్స్లో ఎలాంటి రికమెండేషన్ కాదండి, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో గోల్డ్ బయర్స్ కోసం మాత్రం పక్కాగా ప్రతి 1000 రూపాయల ఫాల్లో ఒక్కొక్క గ్రామ్ బంగారం కొనుక్కుంటూ వెళ్ళిపోండి. ఎందుకంటే అది 4000 ఫాల్తో ఆగుతుందా, 5000 ఫాల్తో ఆగుతుందా మనం చెప్పలేము. ఎందుకంటే మళ్ళీ వార్ అనుకోండి, ఇంకా 10,000 కూడా పడిపోవచ్చు. వార్ క్యాన్సల్ అంటే 5,000 పెరిగిపోవచ్చు. సో కాబట్టి డెఫినెట్గా గోల్డ్ మాత్రం తగ్గుముఖం పట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో మీకు రేంజెస్ చెప్తాను ఎగ్జాక్ట్లీ. గోల్డ్ మార్కెట్లో మనం చూసుకుంటే ముఖ్యంగా ఈరోజు స్పాట్ గోల్డ్ మార్కెట్, అంటే స్పాట్ అంటే ఫిజికల్ గోల్డ్ అనమాట. ఎక్కడైతే మనం బిస్కెట్ కొనాలా లేదంటే ఒక ఆభరణం కొనాలనుకుంటున్నారా, అది 24 క్యారెట్ కావచ్చు, 22 క్యారెట్ కావచ్చు. సో ఇక్కడ మన ఇంట్రాడేలో చూసుకుంటే ఈరోజు గోల్డ్ మార్కెట్లో మనకి ముఖ్యంగా 6655 ఇది 22 క్యారెట్ గోల్డ్ ప్రైస్ అనమాట. 6655 రూపాయలు ఈరోజు 22 క్యారెట్ గోల్డ్. అదే ఒకవేళ 24 క్యారెట్ గోల్డ్ రేట్ చూసుకుంటే 7260 రూపీస్ ఫర్ 20 క్యారెట్ గోల్డ్ అనమాట. అది 999 ఎగ్జాక్ట్లీ. సో అంటే ప్యూర్ గోల్డ్. సో జనరల్గా ఆభరణాలు కొనేటప్పుడు అందరూ కూడా యూజ్ చేసేది 22 క్యారెట్ గోల్డే. సో కాబట్టి 22 క్యారెట్ చూసుకుంటే 6655. సో 6655 రూపాయలు. సో ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఫ్యూచర్స్ మార్కెట్ గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇంట్రాడే ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి కోసం ఇది ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే. సో 73,000 వరకు, 73,000 నుంచి అక్కడి నుంచి కరెక్షన్ అనేది స్టార్ట్ అయింది చూడండి. ఎందుకంటే ఆ వార్ అంతా అయిపోయింది, అంతా ఆగిపోయింది అనగానే గోల్డ్ చల్లబడిపోయింది. అంటే ఆ అప్సైడ్ రన్అప్ అనేది టెంపరీగా చల్లబడింది అనొచ్చు. బహుశా సిచ్యువేషన్ ఇలాగే కొనసాగింది అనుకోండి, 66,000 నుంచి ఏదైతే బుల్ ర్యాలీ మొదలైందో, అంటే 61,000 నుంచి ఫస్ట్ బుల్ ర్యాలీ మొదలైంది, 66 వరకు వచ్చేసి ఆగింది కొన్ని రోజులు. దాని తర్వాత మళ్ళీ 66 నుంచి 69 నుంచి 73 వరకు వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ నుంచి మనం చూసుకుంటే ముఖ్యంగా గోల్డ్ 73,958 అండ్ 70,200 ఈ రేంజెస్ మధ్యలోనే ఉందండి. సో 73,958 ఒకవేళ దాటింది అనుకోండి అప్ సైడ్, ఇక మీరు 80,000 లెవెల్స్ కూడా చూడొచ్చండి ఈ మే నెలలో. సో ఎగ్జాక్ట్లీ. సో మే నెల మొత్తంలో చూడొచ్చు ఈ అప్ సైడ్లో. అండ్ ఒకవేళ 70,200 బ్రేక్ అయిందనుకోండి డౌన్ సైడ్లో మనకు చూసుకుంటే, ఇదంతా ఓపెన్ డొమైన్లో ఉంది కాబట్టి ఇట్స్ నాట్ అ సీక్రెట్, ఒక పెద్ద టాప్ సీక్రెట్ అని కాదు. ఏంటంటే యూ హ్యావ్ టు డూ యువర్ ఓన్ హోంవర్క్ అనమాట. సో లెర్నింగ్ పర్పస్ కోసము ఒక అవేర్నెస్ క్రియేట్ చేద్దామనే ఆలోచనతో మనం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము ట్రేడర్స్ కోసం ముఖ్యంగా. సో ఇందులో మనం చూసుకుంటే 70,200 బ్రేక్ అయితే ఇవాల్టికి ఇవాళే గోల్డ్ ఫ్యూచర్స్లో మార్కెట్లో మీకు కనీసము ఒక 1,000-1,200 రూపాయలు పడిపోయే అవకాశం ఉంటుంది. అది 69,300 69,000 వరకు వచ్చే పూరిత అవకాశాలు ఉన్నాయి ఇఫ్ ట్రేడ్స్ బిలో 70,200. అది ముఖ్యంగా. సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే గోల్డ్ యాక్చువల్గా ట్రెండ్ ఏంటి, ట్రెండ్ బులిష్గానే ఉందండి. అంటే లాంగ్ టర్మ్ ట్రెండ్ మాట్లాడుకుంటున్నాం మనం. ఒక 6 months to 1 year అంటే లాంగ్ టర్మ్లో బులిష్ ఉంది. కానీ షార్ట్ టర్మ్లో ఏం జరిగిందంటే ఓవర్ బాట్ జోన్లోకి వచ్చేసింది. అంటే ఓవర్ బాట్ అంటే మనం ఒక సంచి బంగారం కొనడానికి వెళ్తే అక్కడ కనీసం 10 సంచులు కొనేసామన్నమాట. సో ఓవర్గా కొనేసారు కదా మరి. సో ఓవర్గా బై చేశారు కాబట్టి బై చేసుకున్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే అమ్మడం మొదలు పెడతారు. సో ఆ అమ్మకం అనేది ఇప్పుడు 73,958 కింద నుంచి మొదలైంది. కానీ 70,200 ఇన్ కేస్ నేను చెప్పినట్టుగా ఒకవేళ బ్రేక్ అయితే మనం 69,297 అండ్ 69,000 రేంజెస్ మనం చూడగలుగుతాము. అది కూడా ఇమ్మీడియట్గా ఈ రోజే. సో ఈ విషయాన్ని గమనించమని చెప్తాను. ముఖ్యంగా మనం ఇక్కడ MCX లైవ్ గోల్డ్ చార్ట్లో చూసుకుంటే ఇది 3 months కోసం నేను తీసిన హిస్టారికల్ చార్ట్ అనమాట. సో గోల్డ్ మనకి 73,000 72,999 నుంచి అక్కడ చూసుకుంటే ఇక్కడ మనకు ఫాలో అవ్వడం జరిగింది 71,014 రూపీస్ వరకు.
ఈరోజు మీరు చూసుకుంటే ముఖ్యంగా 71,000 అదే రేంజెస్లో ట్రేడ్ అవుతుంది, అదే లో దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇక్కడ నుంచి బ్రేక్ అయిందంటే మాత్రం ఇమ్మీడియట్గా దెర్ విల్ బి అ బిగ్ సెల్ ఆఫ్ ఇన్ గోల్డ్లో మనం చూసుకోవచ్చు. సో దానికోసము ప్రత్యేకంగా ఎవరైతే గోల్డ్ ఆభరణాలు కొనాలనుకుంటున్నారో ముఖ్యంగా ఈరోజు సాయంత్రం వరకు వెయిట్ చేసి మరి 5 o'clock తర్వాత వెయిట్ చేసి అరౌండ్ అబౌట్ 8 o'clock 9 o'clock ఆ టైంలో మీకు గోల్డ్ ఫాల్ స్టార్ట్ అయిందంటే ఇమ్మీడియట్గా మీరు గోల్డ్ కొనడం కావాలంటే ఒక ఒక తులం బంగారం అంటారా, అంటే 10 grams అయిపోతుంది. అది 1 gram బంగారం అని కనీసం మీరు ఇవాళ కొనుక్కుంటే మీకు కావాలనుకుంటే అదే గోల్డ్ మీరు ఇంకా నెక్స్ట్ ఫాలో మీరు కొనుక్కోవచ్చు. దట్ మేబీ టుమారో అండ్ డే ఆఫ్టర్. కానీ ఈరోజు ఒకవేళ ఆభరణాల బంగారం కొనాలనుకుంటే మాత్రం ఆఫ్టర్ 5 o'clock డెసిషన్ తీసుకోమంటాను. బిట్వీన్ 5 o'clock అండ్ 9 o'clock మధ్యలో మీకు ఫాల్ వచ్చే అవకాశం పూర్తిగా ఉంది. సో ఈ సమయాన్ని జాగ్రత్తగా విని పాటించండి నేను చెప్తాను ప్రతి వ్యూవర్స్కి, ముఖ్యంగా ఫిజికల్ గోల్డ్ కొనే వాళ్ళకి. ట్రేడర్స్ కోసం అంటారా, మీ హోంవర్క్ మీరు చేసుకోండి. ఎందుకంటే ప్రతి ట్రేడర్కి వాళ్ళ సొంత హోంవర్క్ ఉండి తీరాలి, అప్పుడే మీరు ఇంట్రాడే ట్రేడర్గా ఉంటారు. సో కాబట్టి ఇది మీ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే, రికమెండేషన్ కానే కాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.